శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెబుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. తులారాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే, ఎత్తగానే మీకు ఆరోగ్యం పట్ల చూపడం జరుగుతుందండి. కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారేం, ఏదో ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోండి. వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాలి. మీ యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలంటే కష్టపడాలి. ఇంకా ప్రేమికుల మధ్య కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరంగా మీ పాత్రను పోషిస్తారు. విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వీసా లేదా ఇమిగ్రేషన్లో కాస్త డిస్టర్బెన్స్ కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. విదేశీయ వ్యాపారం చేసే వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ వాళ్ళకి ఇది బాగుంది. ఇంకా సినిమా, టీవీ, కళారంగం వారికి కొత్త అవకాశాలు, ఆడిషన్స్, ప్రేక్షక ఆదరణ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో కాస్త ఇబ్బంది కనబడుతుంది, జాగ్రత్త. మీ మాటకు ప్రాధాన్యం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రియల్ ఎస్టేట్లో ఆస్తి విలువలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, కాస్త వెయిట్ చేయండి, మంచి అవకాశాలు. కోర్టు వ్యవహారాలు మీకు రాజీ మార్గం ద్వారానే ఫలితం వస్తుంది, కానీ వ్యవహారికంగా మీకు ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఇప్పుడు వద్దు. వ్యాపారస్తులకి భాగస్వామి వ్యాపారాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాన్ని కూడా కల్పిస్తుంది. షేర్ మార్కెట్ ట్రెండింగ్ని హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగాల వారికి దృష్టి పెట్టుకోవచ్చు చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్ల వారికి మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ రిలేషన్ రంగాల వారికి కొత్త క్లయింట్లు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల యొక్క నుంచి ప్రెషర్ వస్తుంది. మీ కింద ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల మధ్య మిశ్రమ ఫలితాలు. ఓవరాల్ ఈ వారం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక వారంగా కూడా చెప్పడం జరుగుతుంది. అదృష్ట సంఖ్య 6, తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పడమర దిక్కు చాలా మంచిది. మీకు కనకదారా స్తోత్రం, అమ్మవారి యొక్క పారాయణం చేయండి, లేదా చండీ హోమం, చండీ పారాయణం చేసుకోండి, చాలా మంచిది. పేదవాళ్ళకి వస్త్రాలు దానం ఇవ్వండి. బాలబాలికలకి పుస్తకాలు, పెన్సిల్ బ్యాగ్స్ అంటే కూడా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకేమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.